చేసుకుని ఈరోజు వాక్యమును ధ్యానించుకున్నాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఈ రీతిగా మేమందరూ సమకూర్చబడి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, ఈ సత్యవాక్యమును ధ్యానించడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మీ సత్యమైన మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. ముందుగా ఈరోజు మన యొక్క వాక్యాంశముగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఈరోజు మనకి దేవుడు ఇస్తున్నటువంటి వాక్యాంశము ప్రతి దానికి సమయము కలదు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ టైం. ఏంటండి? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ టైం. మరి ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయాన్ని, ఒక ఖచ్చితమైనటువంటి సమయాన్ని దేవుడు నిర్దేశించినట్లుగా మరి దేవుడి వాక్యంలో మనం చూస్తామని చదవబడినటువంటి ఈ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలోనే మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనముగలుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, మరి అన్నిటికీ కూడా సమయము కలదు అని దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా చెప్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమండి, ప్రతి దానికి సమయము కలదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఓకే, మరి ఆ సమయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించగలిగేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడా అంటే ప్రసంగి గ్రంథము అదే 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే చదువుతారండి. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్టు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలండి. ఏమండి, దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు, దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు. ఉదాహరణకి మరి వేసవకాలం వచ్చిందనుకోండి, ఆ కాలంలో పండవలసినటువంటి, అంటే ఆ కాలంలో రావాల్సినటువంటి ఫలాలు మరి వేసవకాలంలోనే వస్తాయి. అవునా కదా? వేసవకాలం అయిపోయిన తర్వాత మళ్ళా వర్షాకాలంలో రావాల్సినటువంటి పంట కానీ, వర్షాకాలంలో రావాల్సినటువంటి ఫ్రూట్స్ కానీ ఏదైనప్పటికీ వర్షాకాలంలో వస్తాయి. ఇది ఏదో నిన్న మొన్న ఉన్నటువంటిది కాదు. ప్రారంభం నుంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క అద్భుతమైన సృష్టి. హల్లెలూయా. మరి దేని కాలమందు అది చక్కగా ఉన్నట్టు సమస్తాన్ని ఆయన ముందుగానే సమస్తాన్ని సమకూర్చేశాడు. హల్లెలూయా. అందుకే ఆది కాలంలో దేవుడు భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఇది మంచిదిగా ఉన్నది అని దేవుడు చెప్పాడు. అవునా కాదండి? ఇది మంచిదిగా ఉన్నది అని చెప్పి మరి దేవుడు చెప్పడము ఆది కాలంలోనే మనం చూస్తాం. మరి ఆ కాలం నుండి, ఆ సమయం నుండి ఈ సమయం వరకు, రాబోయే సమయం వరకు, మరి ఏ సమయమైనప్పటికీ కూడా మరి దాని సమయంలో అది చక్కగా ఉండడానికి దేవుడు సమస్తాన్ని చక్కగా దేవుడు ఏర్పరచాడు. హల్లెలూయా. ఇంకా మనం చదువుకున్నట్లయితే ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు. దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు, శాశ్వత కాల జ్ఞానం. ఏ జ్ఞానం అనేది? అది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు, కేవలము పరిమితమైనటువంటి జ్ఞానం గురించి చెప్పలేదండి.
శాశ్వత కాల జ్ఞానాన్ని మరి నరుని హృదయం ఉంచాడు దేవుడు. హల్లెలూయా. కానీ దాని దేవుడి క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది సరిపోవట్లేదండి. దేవుడు చేస్తున్నటువంటి క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి ఆ శాశ్వత కాల జ్ఞానం కూడా సరిపోవట్లేదని చెప్పి అదే వాక్యం దేవుడు రాయిస్తున్నాడు. He has made everything beautiful in its time. He has also set eternity in the human heart. Yet no one can fathom what God has done from beginning to end. ఈరోజు ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే నిజంగా మన జీవితంలో ఎలాంటి చింత, ఎలాంటి వేదన, ఎలాంటి బాధ, ఎలాంటి అసూయ, ఎలాంటి కోపము ఉండవు అని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయం గురించి మాట్లాడతారండి మీరు అంటే ఈరోజు మన వాక్యాంశం గురించేనండి. ప్రతి దానికి సమయం కలదు. దాని సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఎంతమంది దాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ, ఎంతమంది ఆటంకపరచాలని వారి పన్నాగాలు పనినప్పటికీ కూడా అది జరగవలసిన సమయంలో అది జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన రాకడ గురించి ఆ యొక్క సువార్తల్లో స్పష్టంగా ఆయన చెప్పారు. దానికి ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పడం మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ యొక్క 32 నుంచి మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుంచి 34 అంజూరపును చూచి ఒక ఉపమానము నేర్చుకుని అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మనం చదువుకుంటే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక అంజూరపు చెట్టు యొక్క ఉదాహరణ ఎగ్జాంపుల్ ఆయన తీసుకుని ఆయన యొక్క రాకడ గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. మరి అంజూరపు చెట్టు మనం చూసినప్పుడు అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఓకే వసంతకాలము రాబోతుంది అని మీరు ఏ రకంగా అయితే అనుకుంటారో, నేను చెప్పినటువంటి ఈ యొక్క సూచక్రియలన్నీ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా అవి జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకుంటారు ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది అని చెప్పి దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే కొంతమంది ప్రభు ఎప్పుడు వస్తాడు ఏమండి మీ జీసస్కి సెకండ్ కమింగ్ ఉంటుందంట కదా, ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా, ఏ ప్రభు మీకు చెప్పడా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. అవునా కాదండి? కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. మరి ఆ సమయాన్ని ఎగ్జాక్ట్ టైంని మనం కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ అది ఏ సమయం ముందు వస్తుందో అనే దానికి మరి దేవుడు ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ఎస్ దిస్ ఇస్ ద టైం, మరి ఈ సమయంలో మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఇవి జరుగుతున్నటువంటి ఈ సమయంలో దేవుని యొక్క రాకడ వస్తుంది అనేటువంటి సత్యం మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చాలా సందర్భాల్లో నుండి ఎందుకు జరగట్లేదు అంటే అది ఇంకా జరగట్లేదు అనేటువంటి బాధ కంటే కూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా జరగట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ, నేను దేవుడిని ఎంతగా వెతుకుతున్నప్పటికీ నాకు ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు అని చెప్పి బాధ మరి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నా జీవితంలో జరిగేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసేసాము, సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోయింది. కొన్ని రోజులకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అనేది వచ్చిందండి. మరి మార్కులు వస్తాయి కదండి. వచ్చినప్పుడు మేమందరం కూడా మరి కలిసి మాట్లాడుకుంటాం. నీకెంత వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది, ఎన్ని పాయింట్స్ వచ్చినాయని మాట్లాడుకుంటే మాకు విషయం తెలిసింది. అదేంటంటే మరి వేరే కాలేజ్లో మరి ఒక అమ్మాయి ఒక పరీక్ష ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకుని చనిపోయిందనే విషయం తెలిసిందండి. తెలిసినప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను. అయ్యో ఎందుకు ఒక పరీక్ష పోతే అంతలాగా చనిపోవాలా అని చెప్పి చాలా బాధపడ్డాను.
నా పక్కన ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మరి ఆ ఫ్రెండ్కి అయితే ఆ టోటల్ సబ్జెక్ట్స్లో ఒకటి రెండు మినహాయించి మిగతా అన్ని ఫెయిల్ అయిపోయాడు. ఏమండి, మిగతా అన్ని ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయినా చాలా కూల్గా ప్రశాంతంగా నాతో కలిసి ఫోన్ చేస్తాడు. చాలా కూల్గా ఉన్నాడు, ఏమీ బాధ ఏం లేదు. మరి ఇప్పుడు ఆ అబ్బాయికి బీటెక్ అయింది. బీటెక్ అయిన సబ్జెక్ట్స్ పూర్తి చేయలేకపోయి అయినప్పటికీ కూడా తను బిజినెస్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఓటమి కలిగినప్పుడు, ఒక అవమానం మనల్ని వెంటాడినప్పుడు, ఒక నింద మన మీద మోపబడినప్పుడు, ఆ క్షణంలో ఆ వేదన, ఆ బాధ మనలో కలగడం అనేది సహజం. అవునా కాదండి? కానీ అక్కడే మనం ఆగిపోతే మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన కార్యాన్ని మనం చూడలేమండి. క్షణికావేశంలో మనం తీసుకునేటువంటి ఆయన నిర్ణయాల వల్ల మనం ఎంతగానో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి సమయం కలదు. అది జరగవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అది జరిగి తీరుతుందని చెప్పి దేవుడు ఆయన చెప్తున్నాడండి. ఈ మధ్యలో ఆందోళన చెందడం, దిగులు పడిపోవడం, మరి అనారోగ్యం పాలవడం, ఆ యొక్క బాధ, ఆ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి వాటిలోకి మరి వెళ్ళకూడదని చెప్పి మన ప్రభు మరి మనకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు చిత్తం ఉంటే దాన్ని ఎవరో కూడా ఆపలేరండి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, యోసేపుకు మరి ఎంతో మంది అన్నలు ఉన్నారు. అవునా కాదా? మరి ఆ యొక్క అన్నల క్షేమాన్ని తెలుసుకుని రమ్మని చెప్పి తన తండ్రి యోసేపును పంపించినప్పుడు, తమ యొక్క అన్నల దగ్గరికి యోసేపు వెళ్ళినప్పుడు అంతకుముందే తనకు వచ్చినటువంటి దర్శనాల గురించి యోసేపు చెప్తూ ఉండేవాడు అన్నమాట. దాన్ని బట్టి యోసేపు అంటే ఒకలాంటి కోపం, ఒకలాంటి పగ వారికి ఉండేదండి. అదిగో యోసేపు వస్తాడని చూసి అతన్ని దారుణంగా గాయపరిచి అతని వస్త్రాన్ని చింపివేసి మొదట ఏంటో ఆయన చంపేద్దామని కూడా చంపకుండా ఒక గోతులో పడేయడం, ఆ తర్వాత ఆ గోతులోంచి యోసేపుని తీసి అటుగా వెళ్తున్నట్టు వర్తకులకు అమ్మేది మనం బైబిల్లో చూస్తాం. అవునా కాదు? అతి కిరాతకంగా, అత్యంత దారుణంగా ఆ యోసేపుని ఆ రోజు తన అన్నలందరూ కలిసి ఆ రకంగా చేస్తారండి. మరి తనకి భాష రానటువంటి, తనకి తెలియనటువంటి ఆ దేశంలోకి యోసేపు బానిసగా అమ్మివేయబడిన తర్వాత అక్కడ ఎన్నో అష్ట కష్టాలు పడతాడు యోసేపు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమల మధ్య యోసేపు తన యొక్క జీవితాన్ని జీవిస్తుంటాడండి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి క్షణికావేశానికి వెళ్ళి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు యోసేపు. బానిసగా ఉన్నటువంటి ఆ దేశంలో కూడా ఎంతో నమ్మకంగా జీవించాడు, ఎంతో యథార్థంగా ప్రభు కొరకు నిలబడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. మరి అదే దేశానికి దేవుడు ప్రధానిగా చేసిన తర్వాత, ప్రధానిగా మార్చబడిన తర్వాత, తన తండ్రి, తన అన్నలు ఆహారం కొరకు అదే దేశానికి వచ్చినప్పుడు, అదే యోసేపు ముందు సాగిలపడి నమస్కరించి, అయ్యా మాకు ధాన్యం ఇవ్వండి అయ్యా అని అడిగినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయన కలిసి వారితో సత్యాన్ని రివీల్ చేసి వారితో మాట్లాడినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. అవునా కాదండి? అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 20 మరియు 21 వచనాలను చదువుకున్నాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితే కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. ఏమండి, సుమారు మరి 13 సంవత్సరాల పాటు యోసేపు ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల మధ్య ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడండి. అతన్ని మరి ఖైదు చేసినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎండ్ ఆఫ్ ద స్టోరీ, మరి అతని అన్నలందరూ కూడా వచ్చినప్పుడు
అతను ఎంత జ్ఞానంతో ఆయన మాట్లాడాడు. దేవుని యొక్క ఆ యొక్క శాశ్వత కాల జ్ఞానం మరి ఆయన గ్రహించి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన మాట్లాడినటువంటి మాట, అయ్యా మీరు నాకు కీడు తగ్గడం కోసం చేశారు, కానీ ఎంతో మందికి మేలు కలుగుటకై దేవుడు ఈ రీతిగా ఆయన ఉద్దేశించాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ అదే యోసేపు తనని బానిసగా అమ్మివేసినప్పుడు మరి తనంతటా చనిపోయి ఉంటే, అతన్ని ఖైదు చేసినప్పుడు అలాంటి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని తనను తాను హతమార్చుకుని ఉంటే కనుక మరి అతను ఆ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యేవాడే లేదు. తన అన్నను వారి కుటుంబాలన్నింటినీ పోషించగలిగేవాడే లేదు. మరి ఆ యొక్క సమయం వచ్చేంత వరకు కూడా యోసేపు ఓపికతో కనిపెట్టినట్టు మనం చూస్తామండి. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, నిందలు అవమానాలు రావచ్చు, కానీ మనమైతే దేవుని యొక్క ఆ యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని పట్ల ఆ యొక్క ప్రేమను వారు చూపగలుగుతున్నారో, మరి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా మేలు కలుగుటకై అన్నిటినీ కూడా దేవుడు సమస్తాన్ని సమకూడి ఆయన మేలుకరంగా మారుస్తాడని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అన్నీ కూడా మరి వారికి మేలుకరంగా మారుతాయని చెప్పి ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే, అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారిని, యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా మరి అంగీకరించిన అనేక మందిని హింసిస్తున్నటువంటి వ్యక్తి సౌలు. అవునా కాదా? మరి ఈ సౌలు ప్రధాన యాజకుల చేత, ఆ యొక్క పరిచయం చేత ఇంకా పర్మిషన్ లెటర్స్ తీసుకుని ఇంకా చాలా మందిని టార్చర్ చేయడానికి, ఏమండి ఇంకా చాలా మందిని శ్రమ పెట్టడానికి ఆయన దమస్కు పట్టణానికి వెళ్తున్న అందరికీ తెలుసు. ఆ దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయన మీద వెలుగు ప్రకాశించడము, మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడుతూ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ తరువాత ఆయన కనుచూపు పోతుందండి. ఆయన పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కనుచూపు పోయినప్పుడు దేవుడు తన శిష్యుడైనటువంటి అననీయతో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనని మనం చదువుకుందాం ఒకసారి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే 10 నుండి, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేది. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అన్న ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. చాలా ఇక్కడ దేవుడు అననీయను పిలుస్తున్నాడు. దర్శనమందు ఆయన మాట్లాడుతున్నాడు. అననీయ, అదిగో తార్సు వాడినటువంటి సౌలు అక్కడ ఉన్నాడు. అతని కనులపై చేతులుంచి అతని కొరకు ప్రార్థించి అప్పుడు అతని కనులు నేను తెలుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు అననీయ అంటున్నాడు, అయ్యా ఎలాగయ్యా ఆయన స్వస్థపరచుకో. ఎంతో మందిని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారిని హింసిస్తున్నాడు, వారి చావును కూడా ఆయన సమర్థిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద కనుల మీద నేను చేతులు చెందినంటే మరి దేవుడు అంటున్నాడు, మరి చదవండి
ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం. మరి ఇక్కడ కూడా ఎంతో మందిని హింసించడానికి, ఇక్కడ ఎంతో మందిని ఆయన టార్చర్ చేయడానికి పత్రికలతో వచ్చాడు. అలాంటి వ్యక్తినా నువ్వు స్వస్థపరచమని చెప్తున్నావు, అలాంటి వ్యక్తి కనులా నువ్వు తెరవమని చెప్తున్నావు అని అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపగలను నేను ఇతనికి చూపుతుందని అతనితో చెప్పాను. చాలండి. మరి అననీయకి ఏం కనిపిస్తుందండి? సౌలు కనిపిస్తున్నాడు. మరి ఎంతో మందిని హింసించినటువంటి, ఎంతో మందిని బాధ పెట్టినటువంటి సౌలు కనబడుతున్నాడు. కానీ దేవునికి మాత్రం అందులో పౌలు కనిపిస్తున్నాడు. అవునా కాదా? నా కొరకు అనేక శ్రమలు పొందబోయేటువంటి వ్యక్తి ఇతను. ఇతని ద్వారా అన్యజనులకు మరి సత్య సువార్తను నేను ప్రకటింపచేస్తాను. ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి పాత్ర అయి ఉన్నాడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి ఆ సమయంలో అననీయకు తెలియదు. అదే సౌలు పౌలుగా మార్చబడి గొప్ప సేవ చేసి ఎన్ని నిందలు, అవమానాలు, దెబ్బలు తిన్నప్పటికీ కూడా దేవుని కొరకు నమ్మకంగా ఆకర్షణ వరకు జీవిస్తాడని, మరి దేవుని కొరకు అనేక పత్రికలు కూడా ఆయన రాసి గొప్ప పరిచయం చేస్తాడు. అనేక తెలుసా అండి? తెలియదు. ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి అనేక తెలియదు, దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో నేను పనికిరాని పాత్రను ప్రభువా, నేను ఎందుకు పనిచేయను ప్రభువా అని చెప్పి మనం బాధపడవలసినటువంటి అవసరం లేదండి. పనికిరాని పాత్రను కూడా దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చి వాడుకోగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రభువా నేను ఎందుకు పనికిరాను అయినా, నా జీవితం వ్యర్థం ప్రభువా అని బాధపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగును అని దేవుడు వాగ్దాన రూపంలో ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆయన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కూడా ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడానికి మన ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ దానికంటే ముందు ఆ సమయం రావాలి. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఏమండి, దేవుని సమయం వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఓకే, మేము వెయిట్ చేస్తాం. అప్పటి వరకు మాకు నచ్చినట్లుగా మేము జీవించచ్చా, మా ఇష్టానుసారం మేము నడవచ్చా, మాకు నచ్చింది మేము చేయొచ్చా అని అంటే ఎంత మాత్రం కూడా కాదండి. దీనికి కూడా మనం బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఒక పెండ్లి విందుకు ఆయన వెళ్ళాడు. అవునా కాదు? ఆ పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన సమాచారం ఎప్పుడైతే మరి యేసు ప్రభు తల్లి మరియ గారికి తెలుస్తుందో, మరి ఆమె యేసు వైపు చూస్తుంది. యేసు వైపు చూస్తూ ఆయన అడుగుతూ ఉంటే ఆయన ఏమంటున్నారండి? నా సమయం ఎక్కువ రాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ సందర్భం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి మనం చదువుకున్నట్లయితే 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదని. ఏమంటే ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, అమ్మా నాతో నీకేంటి, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు ఆమె అన్నటువంటి మాట చదవండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన నీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా.
ఈరోజు దేవుడు ఇదే మాటను మనతో కూడా మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ ఆయన సమయం ఇక్కడ రాలేదేమో, ఆయన సమయం ఇక్కడ రాలేదు, అందుకే మనకి కార్యం జరగట్లేదు. ఒకసారి ప్రార్థన చేసినప్పటికీ మరి ఆ కార్యం జరిగే లోపు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో ఏం చెప్తున్నాడో, ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మీరు జరిగించండి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మీరు నడవండి. మరి ప్రార్థన మానకండి, ఆ సత్యవాక్యమును ధ్యానించుట మానకండి. దేవుడు మీతో ఏం చెప్తున్నాడో అది మీరు చేయండి అనేటువంటి మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు మరి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2 3 పట్టు 6 రాతి పనులు అక్కడ ఉంచబడి ఉన్నాయి. ఆ యొక్క పెళ్లి విందులో ఉంచబడి ఉంటే ఆమె తల్లి ఏం చెప్పిందండి? ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పింది. వారు చేశారా చేయలేదండి? మరి సగం చేశారా, పూర్తిగా చేశారా, కొంత చేశారా, కొంత బ్యాలెన్స్ ఉంచారా? పరిపూర్ణంగా చేశారు, పూర్తిగా చేశారు. ఎందుకంటే యేసు చెప్పినటువంటి మాట, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. హల్లెలూయా. ఈరోజు కార్యం జరిగినను జరగకపోయినను, దేవుడు ఆ యొక్క సమయం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా మనము ఆ సమయం వచ్చేంత వరకు మనం ప్రభు చెప్పింది మరి చేయడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఎంత ఇష్టపడాలి అంటే దాన్ని పరిపూర్ణంగా ఎలాగైతే వీళ్ళు అంచుల మట్టుకు నింపారో అంచుల మట్టుకు మనం కూడా ఆయన చెప్పింది చేయడానికి మనం ఇష్టపడాలండి. హల్లెలూయా. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానియందుకు తీసుకుని పడని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ తర్వాత దాన్ని బట్టి మరి మనం చూస్తే ఆ నీటిని మధురమైన ద్రాక్షరసంగా ఆయన మార్చినట్లుగా ఆ విందంతా కూడా, ఆ పెళ్లి విందు మరి సక్సెస్ అయినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నా బలిష్టమైన రెక్కల నీడలో విశ్రమించు. హల్లెలూయా. నేను చెప్తున్నటువంటి నా ఆజ్ఞలను, నేను చెప్తున్నటువంటి నా మాటను అనుసరించి నీవు జీవించు. ఆనాడు ప్రభు చెప్పినటువంటి మరి మరొక ఉదాహరణ, ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ మనందరికీ తెలుసండి. మరి ప్రభు పరలోక రాజ్యానికి ఆయన ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్తూ, అది మనం చదువుకుందామంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క 14వ వచనంలో నేను చదువుతానండి. అతడు ఒకనికి 5 తలాంతులలో, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయారండి. అక్కడ పరలోక రాజ్యము అంటే ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుంటుంది. ఏంటి పరలోక రాజ్యం? దానికి ఉదాహరణగా ఒక ఉపమాన రీతిగా ఉపమానం చెప్తూ, మరి ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చారండి. ఎందుకంటే ఆ బైఫర్కేషన్ ఒకరికి 5 ఒకరికి 3 అని అంటే అది బైఫర్కేషన్ కాదు, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాము అని చెప్పి అక్కడ వాక్యంలో ఉంది. ఇచ్చి ఆయన దేశంలో వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు పోయిన మరి తిరిగి వచ్చి ఆయన లెక్క చూసినప్పుడు 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి మరొక 5 సంపాదించినట్టుగా, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరొక 2 సంపాదించినట్టుగా మనం చూస్తాం. వారితో ప్రభు ఏం చెప్పాడండి? వారితో మరి యజమాని ఏం చెప్పాడండి? అలాగనే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తప్పి తన యజమానుని సొమ్మును దాచిపెట్టాడు. మరి ఎవరైతే 5కు 5, 2 సంపాదించారో మరి వారితో ఆయన చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనకి ఏం అప్పగించాడో, మనకి ఏ బాధ్యత అప్పగించాడో అందులో మనం కష్టపడి మనం పని చేయవలసినటువంటి ఆ యొక్క బాధ్యత మనమే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అదొక ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, అదొక కుటుంబం అవ్వనివ్వండి, అదొక పరిచయం అవ్వనివ్వండి,
అది ఏ రెస్పాన్సిబిలిటీ అయినప్పటికీ కూడా ప్రభువు మనకి అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతలో దాన్ని పరిపూర్ణంగా అందులో కష్టపడి మనం పని చేయవలసిన వాటిని ఉన్నాం. హల్లెలూయా. తగిన సమయం వచ్చినప్పుడు మరి దేవుడే మనల్ని హెచ్చించి ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడండి. ఆనాడు గేట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి మొర్దెకై, ఏమండి, ఒక గేట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి మొర్దెకై తన పనిలో నమ్మకంగా తను పనిచేస్తున్నాడు. సరే, నేను గేట్ వాచ్మెన్నే కదా, నాకెందుకులే అని చెప్పి ఈరోజు అనుకున్నాం. రాజుని చెప్పడానికి కొంతమంది పన్నాగం పడినప్పుడు దాన్ని తెలుసుకుని దాన్ని రివీల్ చేసి రాజు ప్రాణాన్ని సైతము కాపాడాడు గేట్ వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి మొర్దెకై. మరి తన పనిలో నమ్మకంగా తను పనిచేస్తూ వెళ్ళాడు. తగిన సమయం వచ్చినప్పుడు అదే మొర్దెకైని దేవుడు హెచ్చించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈరోజు మన జీవితంలో మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్తే మరి మన వల్ల అవతలి వ్యక్తి నష్టపోకుండా, అవతలి వ్యక్తిని మరి మోసం చేసి చీట్ చేయకుండా మనం కష్టపడి యథార్థంగా దేవుడి వాక్యంతో మనం ముందుకెళ్ళగలిగితే, ఆయన చెప్తున్నటువంటి మాటలు అనుసరించి మనం జీవించగలిగితే, మరి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఆ యొక్క తగిన సమయంలో మన దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మనతో చెప్తున్నట్టుగా ప్రతి దానికి సమయం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడి కొరకు నమ్మకంగా మనం జీవిద్దాం. ఆయన మనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా మనం ముందుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం చేయండి నాయన. ప్రతి దానికి సమయం కలదు అని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు చెప్పినట్లుగా నాయన, మరి ప్రభు మేము ఆందోళన చెంది, మరి మేము టెన్షన్ పెట్టుకుని ప్రభు మరి డిప్రెషన్లోకి వాటిలోకి వెళ్ళిపోకుండా నాయన తండ్రి, ఈ సమయం కొరకు ఎదురు చూడగలిగేటువంటి సహనాన్ని ఓపికతో మాకు దయచేయండి. అంతవరకు ప్రభు మీ మాటలు వింటూ మీ ఆజ్ఞానుసారంగా ముందుకు వెళ్తూ మీరు మాకు అప్పగించినటువంటి ఆ యొక్క పనుల్లో నమ్మకముగా పరిగెత్తుటకు మా అందరికీ సహాయం దయచేస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాను మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.